అందరికీ నమస్కారం. నెల్లూరు చరిత్రలో ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఈరోజు 7,000 సైకిళ్ళు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారంటే సొంత డబ్బుతో 1000 రూపాయలు ఖర్చు పెట్టలేరు ఎవరు ఇతరులకి. అలాంటి ధర్మాత్ములు మన నారాయణ సార్ గారు. కార్యకర్తల కోసం, చిన్న బిడ్డల కోసం వాళ్ళు నడిసి పోలేక అలసిపోతున్నారని సైకిల్ మీద పోయి మంచి చదువు చదవాలని వాళ్ళని ఆశీర్వదిస్తున్నారంటే ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నారు. ఇలాంటి నాయకులు దొరకడం మన అదృష్టం. నెల్లూరు చరిత్రనే మార్చేస్తున్న నారాయణ గారికి కోటి దండాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ సంబంధించి 1100 మందికి ఈరోజు విఆర్సీలో సీట్లు ఇవ్వడం, పేద పిల్లలకి కరకట్టల మీద నివసించే పిల్లలకి సీట్లు ఇచ్చి అటువంటి పేదలు దూర ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారని చెప్పి ఈరోజు నెల్లూరు సిటీకి కానీ రూరల్కి కానీ 10,000 సైకిళ్ళు అందుబాటులోకి తీసుకురావడం పేదలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పండగ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ నారాయణ సార్ దగ్గర ఆశీర్వాదాలు పొందాలని, పిల్లలందరికీ సైకిల్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. నారాయణ సార్కి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలో మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారి యొక్క దాతృత్వంతో వారి యొక్క కుమార్తెలు శరణి గారు, సింధు గారు వారి యొక్క దాతృత్వంతో ఈరోజు నగర రూరల్ నియోజకవర్గాలలో దాదాపు 7,000 సైకిళ్ళు ఎవరైతే 8, 9, 10వ తరగతులు చదువుతున్నారో ప్రభుత్వ పాఠశాలలు మున్సిపల్ కానీ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాలనే నిర్ణయం నిజంగా కూడా ఈరోజు హర్షణీయంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే నారాయణ గారు చదువుకునే రోజుల్లో ఏదైతే చిన్న పూరి గుడిసెలో ఉండి వాళ్ళ నాన్నగారు కండక్టర్ పనిచేస్తూ వారి యొక్క చదువుకి వారి ఆర్థిక స్తోమత సరిపోయినప్పటికీ కూడా సార్ ఎంతో కష్టపడి పూరి గుడిసెలో చదువుకొని విఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో లెక్చరర్గా పనిచేసే రోజుల్లో కూడా లంచ్ అవర్లో కూడా ఇక్కడి నుంచి హరనాథపురంకి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళా ఇచ్చినటువంటి ఆ 1 అవర్లో తిరిగి భోజనం చేసి మళ్ళా క్లాసులకు వచ్చే పరిస్థితి. కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలలో ఉండేటటువంటి ప్రతి పేద బిడ్డ కూడా వారి యొక్క విద్య కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు అన్ని స్కూల్స్ను కూడా టేకప్ చేసి అత్యాధునిక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి స్టాండర్డ్స్ కలిగినటువంటి టీచర్స్తో కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ పెట్టడం కానివ్వండి, ఆ స్కూల్కి వచ్చే పిల్లలకి సైకిల్ ఇవ్వడం కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా ప్రతి పేద బిడ్డ కూడా ఉన్నత స్థితికి వెళ్లేందుకు వారికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూరుస్తున్నటువంటి నారాయణ గారిని ఈరోజు మేము నెల్లూరు నగర నియోజకవర్గం అందరం కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కార్యక్రమం డిసైడ్ చేస్తారో పెద్ద ఎత్తున నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వారి నారాయణ సార్ గారు వారి కుటుంబం ఇచ్చేటటువంటి దాతృత్వంలో అందరూ కూడా పాలు పంచుకొని అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నారాయణ గారిని వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు శరణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ
7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th 9th 10th ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల. స్కూల్స్ని ఎవరు అడగల, నాకే నేనే చేసేస్తాను. స్కూల్స్ని ఎవరిని అడగల, ఎవరు నన్ను అడగలేదు చేయమని. నాకై నేనే ఎలక్షన్ ముందు ఒకటి చెప్పా, విఆర్ఐ స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ లెవెల్ తీర్చిదిద్దాం. ఇంటర్నేషనల్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కానీ దాన్ని కూడా వచ్చి చూసి వైసీపీ నాయకులు దాని మీద కూడా కామెంట్ చేశారు. విఆర్ఐ స్కూల్ మీద కూడా కామెంట్. అదేవిధంగా 2017లో తుఫాన్ వచ్చి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు 4 రోజులు వచ్చి నెల్లూరులో ఉండి ఆ యొక్క ఫ్లడ్ పోయిందాక పడవలో తిరిగారు వారు. ఆ రోజు నన్ను అడిగారు, ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే డ్రైన్స్ ఓపెన్ చేయాలి సార్, డ్రైన్స్కి బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టాలంటే దానికి 50 కోట్లు శాంక్షన్ చేశారు. అది ఎవరు అడగల, నన్ను ఎవరు అడగలేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలా, దాన్ని కూడా చేయకుండా చేయాలా, మంచి పేరు రాకుండా చేయాలని సిఎస్ఆర్ ఫండ్తో 10 మందిని, నా స్టూడెంట్స్ కావచ్చు, నాకు తెలిసిన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి ట్రీ ప్లాంటేషన్ డబ్బులు తెచ్చి చక్కగా ట్రీ ప్లాంటేషన్ చేస్తే దాన్ని పెద్ద హంగామా చేసి మున్సిపల్ డబ్బులు, ప్రజలు కట్టిన డబ్బులు అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారని దానికి హంగామా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను డెవలప్మెంట్ ఆపను. ఎందుకంటే నేను తప్పు చేయను, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయాల్సిన అవసరం లేదు. నెల్లూరు ప్రజలు గెలిపించారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికంటే ఎక్కువ చేయాల్సిన బాధ్యత నాకుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు రచ్చ చేసే కొంది అది మీకే నష్టం. చెట్లను రచ్చ చేశారు, ఏమైంది చెట్లది చెప్పండి మీరే. దానికి వైరల్ చేశారు, వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి వీడియోలు వాటిలో వైరల్. ఒక్క పైసా అంటే ఒక్క పైసా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టాల. ప్రజలు కట్టిన సొమ్ము ట్యాక్సులు 1 పైసా ఖర్చు, కేవలం దాతలను అడిగి తీసుకొచ్చేసా. స్కూల్స్ దాతలను అడిగే చేస్తుండా. నేను ఒక స్కూల్ చేశాను, నేను ఎన్సీసీ వాళ్ళు కలిసి దాదాపు 14 మంది దాతలను అడిగాను. 14 మంది యాక్చువల్గా మొదలుపెట్టారు బ్రహ్మాండంగా. రేపు జూన్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ అయిపోతాయి అన్నీ. అంగన్వాడీ స్కూల్స్ టేకప్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్తున్నాను, అంగన్వాడీ స్కూల్స్ అవి కూడా, అందులో కూడా నర్సరీ PP1 PP2, నర్సరీ PP1 PP2 అది స్టార్ట్ చేశాను. అందరూ చెప్తున్నాను, 1 by 1 అన్నీ చేస్తాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా ఇదవుతుంది. ఇవాళ యాక్చువల్గా నెక్లెస్ రోడ్డుకి 50 కోట్లు పెట్టించా. పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు పెట్టించాను. యూసీఎఫ్ వస్తే యూసీఎఫ్లో పినాకినీ పార్క్ ఒక 50 కోట్లు ఇవాళ పెట్టించొచ్చా. నెక్లెస్ రోడ్డుకి ఒక 50 కోట్లు పెట్టించా. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తూ నెల్లూరు కూడా డెవలప్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరినీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, మీకు అన్నీ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. డేటు యాక్చువల్గా ఎల్లుండి అనుకున్నాం. అయితే ఎల్లుండి యాక్చువల్గా సిఆర్డీఏలో ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, అటెండ్ కావాల్సి ఉంది. అందువల్ల దీన్ని సోమవారం పెట్టుకున్నాం. సోమవారం ఈవినింగ్ 4 o'clockకి, సోమవారం సాయంకాలం 20వ తారీఖు 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు యాక్చువల్గా ఈ కార్యక్రమం 4 to 5 1 hourలో క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ.